ఓం శాంతి 3/3/2026 మధురమైన పిల్లలు, మీరు రూప్ బసంత్లు, యోగ స్వరూపులు, జ్ఞానస్వరూపులు. మీ నోటి నుండి సదా జ్ఞానరత్నాలే వెలువడాలి. కొత్తవారెవరైనా వచ్చినప్పుడు వారికి తండ్రి పరిచయాన్ని ఇవ్వండి. ప్రశ్న: మీ అవస్థను ఏకరసంగా తయారు చేసుకోవడానికి సాధనమేమిటి? జవాబు: సాంగత్యాన్ని సంభాళించుకున్నట్లయితే అవస్థ ఏకరసంగా అవుతూ ఉంటుంది. సదా మంచి సర్వీసబుల్ విద్యార్థుల సాంగత్యం చేయాలి. ఒకవేళ ఎవరైనా జ్ఞానం మరియు యోగం గురించి కాకుండా తప్పుడు మాటలు మాట్లాడుతున్నట్లయితే, నోటి నుండి రత్నాలకు బదులుగా రాళ్లు వెలువడుతున్నట్లయితే, అటువంటి వారి సాంగత్యం విషయంలో సదా జాగ్రత్తగా ఉండాలి. పాట: రాత్రి ప్రయాణికుడా అలసిపోకు. ఓం శాంతి. జ్ఞానం మరియు విజ్ఞానం, వీటిని అల్ఫ్ మరియు బే, భగవంతుడు మరియు రాజ్యాధికార వారసత్వం అంటారు. తండ్రి అల్ఫ్ మరియు బే యొక్క జ్ఞానాన్ని ఇస్తారు. ఢిల్లీలో విజ్ఞాన్ భవన్ ఉంది, కాని వారెవ్వరికీ దాని అర్థం తెలియదు. దాని అర్థం జ్ఞానం మరియు యోగం అని పిల్లలైన మీకు తెలుసు. యోగంతో మనం పవిత్రంగా అవుతాము. జ్ఞానంతో మన వస్త్రాలు రంగరించబడతాయి. మనం మొత్తం చక్రం అంతటినీ తెలుసుకుంటాము. యోగం యొక్క యాత్ర గురించి కూడా ఈ జ్ఞానం లభిస్తుంది. వారెవ్వరూ యోగం గురించిన జ్ఞానాన్ని ఇవ్వరు. వారైతే స్థూలమైన డ్రిల్ మొదలైనవి నేర్పిస్తారు. ఇది సూక్ష్మమైన మరియు ముఖ్యమైన విషయం. పాట కూడా దీనికి సంబంధించిందే. తండ్రి అంటారు: ఓ పిల్లలు, ఓ మూలవతన ప్రయాణికులారా, పతిత పావనుడైన తండ్రే సర్వుల సద్గతిదాత. వారే అందరికీ ఇంటికి వెళ్లే మార్గాన్ని తెలియజేస్తారు. మనుషులు మీ వద్దకు అర్థం చేసుకునేందుకు వస్తారు. ఎవరి వద్దకు వస్తారు? ప్రజాపిత బ్రహ్మ కుమార కుమారీల వద్దకు వస్తారు. అప్పుడు మీరు వారిని మీరెవరి వద్దకు వచ్చారు అని అడగాలి. మనుషులు సాధు సన్యాసులు మహాత్ముల వద్దకు వెళ్తారు. ఫలానా మహాత్మగారు అని వారికి పేరు కూడా ఉంటుంది. ఇక్కడైతే ప్రజాపిత బ్రహ్మ కుమార కుమారీలు అనే పేరే ఉంటుంది. బీకేలైతే అనేక మంది ఉన్నారు. మీరెవరి వద్దకు వచ్చారు? ప్రజాపిత బ్రహ్మ మీకేమవుతారు అని మీరు వారిని అడగాలి. వారైతే అందరికీ తండ్రి కదా. కొందరేమంటారంటే, మీ మహాత్మగారిని, మీ గురువుగారిని దర్శనం చేసుకుంటాము అని. మీరు వారికి చెప్పండి, మీరు గురువు అని ఎలా అంటారు? ప్రజాపిత బ్రహ్మ కుమారి అన్న పేరు పెట్టడం జరిగిందంటే వారు తండ్రి అయినట్లు కదా. గురువు కాదు. ప్రజాపిత బ్రహ్మ కుమార కుమారీలు అంటేనే వీరికి ఎవరో తండ్రి ఉన్నట్లు. వారు మీక్కూడా తండ్రే. మేము బీకేల తండ్రిని కలుసుకోవాలనుకుంటున్నామని చెప్పండి. ప్రజాపిత అన్న పేరునెప్పుడైనా విన్నారా? ఎంతమంది పుత్రులు మరియు పుత్రికలు ఉన్నారు? తండ్రిని కలుసుకున్నప్పుడే వారు అనంతమైన తండ్రి అన్నది అర్థం చేసుకుంటారు. ప్రజాపిత బ్రహ్మకు కూడా తప్పకుండా ఎవరో తండ్రి ఉంటారు. కనుక ఎవరైనా వస్తే వారిని ఎవరి వద్దకొచ్చారు, బోర్డుపై ఏం రాసుంది అని అడగాలి. ఇన్ని సెంటర్లున్నాయి, ఇంతమంది బ్రహ్మ కుమార కుమారీలున్నారు అంటే తప్పకుండా బ్రహ్మ తండ్రి అవుతారు. గురువు కాలేరు. ముందు ఈ విషయం వారి బుద్ధి నుండి తొలగాలి. ఇది ఒక ఇల్లు, ఒక ఫ్యామిలీలోకొచ్చాను అని భావించాలి.
మేము ప్రజాపిత బ్రహ్మకు సంతానం కావున తప్పకుండా మీరు కూడా సంతానమే అవుతారు. అచ్చా, మరి ఆ బ్రహ్మ ఎవరి సంతానము? బ్రహ్మ విష్ణు శంకర్ల రచయిత అయితే పరంపిత పరమాత్మ శివుడు. వారు ఒక బిందువు, వారి పేరు శివ. వారు మనకు తాతగారు. మీ ఆత్మ కూడా వారి సంతానమే. బ్రహ్మకు మీరు కూడా సంతానము. కావున మేము బాబ్దాదాను కలవాలనుకుంటున్నాము అని మీరు ఈ విధంగా అనండి. వారికి ఎలా అర్థం చేయించాలంటే వారి బుద్ధి తండ్రి వైపుకు వెళ్ళిపోవాలి. నేను ఎవరి వద్దకొచ్చాను? ప్రజాపిత బ్రహ్మ నా తండ్రి, శివబాబా ఆత్మలందరికీ తండ్రి అని వారికి అర్థం కావాలి. కావున ముందుగా మేమెవరి వద్దకొచ్చాము అన్నది అర్థం చేసుకోండి. యుక్తిగా ఏ విధంగా అర్థం చేయించాలంటే వారికి మీరు శివబాబా సంతానము, ఇది ఒక ఫ్యామిలీ అని అర్థమవ్వాలి. వారికి తండ్రి మరియు తాతగారి పరిచయం లభించాలి. సర్వుల సద్గతిదాత నిరాకార తండ్రి అని, వారు ప్రజాపిత బ్రహ్మ ద్వారా సర్వులకు సద్గతినిస్తారని, అందరూ వారిని పిలుస్తారని మీరు అర్థం చేయించవచ్చు. తండ్రి వద్దకొచ్చి వారి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్న పిల్లలు ఎంతమంది ఉన్నారు అనేది మీరు చూస్తున్నారు కదా. ముందు వారికి తండ్రి పరిచయం లభించాలి. అప్పుడు మేం బాబ్దాదాను కలుసుకునేందుకు వచ్చామని వారు అర్థం చేసుకుంటారు. మీరిలా చెప్పండి, మేము వారిని బాబ్దాదా అని పిలుస్తాము. నాలెడ్జ్ఫుల్ పతితపావనుడు ఆ శివబాబాయే కదా. ఆ తర్వాత అర్థం చేయించాలి, భగవంతుడేమో సర్వుల సద్గతిదాత నిరాకారుడు జ్ఞానసాగరుడు. బ్రహ్మ ద్వారా మనం అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటున్నాము. కావున ఈ బ్రహ్మ కుమార కుమారిలో శివబాబా సంతానమేనని, వారే అందరికీ తండ్రి అని మనుషులు అర్థం చేసుకోవాలి. భగవంతుడు ఒక్కరే, వారే ఆది సనాతన దేవీదేవత ధర్మాన్ని స్థాపన చేస్తారు. వారు స్వర్గరచయిత, సర్వులకు తండ్రి కూడా, టీచర్ కూడా, గురువు కూడా. వారు సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు, అనగా త్రికాలదర్శులుగా తయారు చేస్తారు. ఎవరైనా అర్థం చేసుకునేందుకు యోగ్యులుగా కనిపిస్తే వారికి ఈ విషయాలు అర్థం చేయించాలి. ముందుగా మీకెంతమంది తండ్రులు అని అడగండి. లౌకిక తండ్రి మరియు పారలౌకిక తండ్రి. తండ్రి అనేవారు సర్వవ్యాపి అవ్వలేరు. లౌకిక తండ్రి నుండి ఆ వారసత్వం లభిస్తుంది, పారలౌకిక తండ్రి నుండి ఈ వారసత్వం లభిస్తుంది. మరి వారిని సర్వవ్యాపి అని ఎలా అనగలరు? ఈ పదాలను నోట్ చేసుకుని ధారణ చేయండి. ఇది తప్పకుండా అర్థం చేయించాల్సి ఉంటుంది. అర్థం చేయించేవారు మీరు. ఇది ఇల్లు. వీరు మనకు గురువు కాదు. వీరందరూ బ్రహ్మ కుమార కుమారీలు అన్నది మీరు చూస్తున్నారు. వారసత్వాన్ని మనకు నిరాకార శివబాబాయే ఇస్తారు. వారే సర్వుల సద్గతిదాత. బ్రహ్మను సర్వుల సద్గతిదాత, పతితపావనుడు, ముక్తిదాత అని అనలేము. ఇది శివబాబా మహిమే. ఎవరొచ్చినా సరే వారికి ఇదే అర్థం చేయించండి, వీరు సర్వుల బాప్దాదా. ఆ తండ్రే స్వర్గరచయిత. ఈ బ్రహ్మ ద్వారా విష్ణుపురిని స్థాపన చేస్తారు. ఈ విధంగా మీరెవరికి అర్థం చేయించినా సరే ఇక వారికి బాబా వద్దకొచ్చే అవసరమే ఉండదు. వారు అలవాటు పడిపోయారు కావున గురువుగారి దర్శనం చేసుకుంటామంటారు. భక్తి మార్గంలో గురువులకు ఎంతో మహిమ చేస్తారు. వేదశాస్త్రాలు, యాత్రలు మొదలైనవన్నీ గురువులే నేర్పిస్తారు. మనుషులు గురువులు కాలేరని మీరు అర్థం చేయించాలి. మనం బ్రహ్మను కూడా గురువు అని అనము.
సద్గురు ఒక్కరే. మనుషులెవ్వరూ జ్ఞానసాగరునిగా అవ్వలేరు. వారంతా భక్తి మార్గపు శాస్త్రాలు చదివేవారు. దానిని శాస్త్రాల జ్ఞానం అంటారు. దానినే ఫిలాసఫీ అంటారు. ఇక్కడ మనల్ని జ్ఞానసాగరుడైన తండ్రి చదివిస్తారు. ఇది ఆధ్యాత్మిక జ్ఞానం. జ్ఞానసాగరుడు అని బ్రహ్మ విష్ణు శంకర్లను కూడా అనలేరు అన్నప్పుడు మనుషుల్నెలా అనగలరు? మనుషులు జ్ఞానం యొక్క అథారిటీగా కాలేరు. శాస్త్రాల అథారిటీ అని కూడా పరంపిత పరమాత్మనే అంటారు. పరంపిత పరమాత్మ ఈ బ్రహ్మ ద్వారా అన్ని వేద శాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తారు అన్నట్లు చూపిస్తారు. తండ్రి అంటారు, నా గురించి ఎవరికీ తెలియనే తెలియదు అన్నప్పుడు ఇక వారసత్వం ఎక్కడి నుండి లభిస్తుంది? అనంతమైన వారసత్వం అనంతమైన తండ్రి ద్వారానే లభిస్తుంది. ఇప్పుడు ఈ బాబా ఏం చేస్తున్నారు? ఇవి హోలీ మరియు ధురియా పండుగలు కదా. జ్ఞానం మరియు విజ్ఞానం అని కేవలం 2 పదాలే ఉన్నాయి. మన్మనాభవ జ్ఞానాన్ని కూడా ఇస్తారు. నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. కావున ఈ జ్ఞానం మరియు విజ్ఞానం హోలీ మరియు ధురియా వంటివి. మనుషులలో జ్ఞానం లేని కారణంగా వారు ఒకరి ముఖంపై ఒకరు ధూళి వేసుకుంటారు. వాస్తవానికి అలానే ఉన్నారు. గతి సద్గతులెవ్వరికీ లభించవు. ముఖంపై ధూళినే వేసుకుంటారు. జ్ఞానం యొక్క 3వ నేత్రం ఎవ్వరికీ లేదు. కల్పిత కథలు వింటూ వచ్చారు. దానిని అంధవిశ్వాసం అంటారు. ఇప్పుడు ఆత్మలైన మీకు జ్ఞానం యొక్క 3వ నేత్రం లభించింది. పిల్లలైన మీరు తండ్రి నుండి వారసత్వాన్ని ప్రాప్తి చేసుకునేందుకు ఇతరులకు సలహానివ్వాలి. అప్పుడు వారికి తెలుస్తుంది, వీరు బ్రహ్మ ద్వారా వారసత్వాన్ని తీసుకుంటున్నారు, అది ఇంకెవ్వరి నుండి లభించదు అని. అన్ని సెంటర్లపైన ప్రజాపిత బ్రహ్మ కుమార కుమారీలు అన్న పేరు రాయబడి ఉంది. ఒకవేళ గీతా పాఠశాల అని రాసినట్లయితే అది సామాన్యమైన విషయం అయిపోతుంది. ఇప్పుడు మీరు కూడా బీకే అని రాసినట్లయితేనే తండ్రి పరిచయాన్ని ఇవ్వగలరు. మనుషులు బీకే అన్న పేరు విని భయపడిపోతారు. అందుకే గీతా పాఠశాల అన్న పేరు రాస్తారు. కాని ఇందులో భయపడే విషయమేమీ లేదు. మీరు ఇలా చెప్పండి, ఇది ఇల్లు. మీరు ఎవరింటికొచ్చారో తెలుసా? వీరందరి తండ్రి ప్రజాపిత బ్రహ్మ. భారతవాసులు ప్రజాపిత బ్రహ్మను నమ్ముతారు. క్రిస్టియన్లు కూడా ఒకప్పుడు ఆదిదేవ్ ఉండి వెళ్లారని, ఈ మనుష్య వంశావళి వారిదేనని భావిస్తారు. కాని వారు నమ్మడమైతే తమ క్రైస్ట్నే నమ్ముతారు. క్రైస్ట్ను బుద్ధుడిని ఫాదర్గా భావిస్తారు. వారి వంశవృక్షము ఉంటుంది కదా. వాస్తవానికి తండ్రి బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవీదేవత ధర్మాన్ని స్థాపన చేశారు. బ్రహ్మ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయ్యారు. మొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. మేం మీ తండ్రి గారిని కలవాలనుకుంటున్నాము అని వారంటే మీరు వారికి చెప్పండి, వారసత్వం శివబాబా నుండి లభిస్తుంది, బ్రహ్మబాబా నుండి కాదు. మీ తండ్రి ఎవరు? గీతా భగవానుడెవరు? ఆది సనాతన దేవీదేవత ధర్మాన్ని ఎవరు స్థాపన చేశారు? తండ్రి అన్న మాట వినగానే ఈ బ్రహ్మ కుమార కుమారీలంతా శివబాబా సంతానం అని అర్థం చేసుకుంటారు. గతి మరియు సద్గతుల వారసత్వం శివుడి నుండి బ్రహ్మ ద్వారా లభిస్తుంది. వారి ఈ సమయంలో మనకు జీవన్ముక్తినిస్తున్నారు. మిగిలిన వారంతా ముక్తిలోకి వెళ్ళిపోతారు. ఈ జ్ఞానం పిల్లలైన మీ బుద్ధిలో ఉండాలి. ఎవరొచ్చినా సరే వారికి అర్థం చేయించండి.
మీరు ఎవరిని కలవాలనుకుంటున్నారు? వారు మాకు కూడా మరియు మీకు కూడా తండ్రే. ఇక్కడ గురువులు సన్యాసులు ఎవరూ లేరు. ఇది మీరు అర్థం చేసుకున్నారు. ఎలాగైతే హోలీ ధురియా పండుగలు జరుపుకుంటారు కదా, లేకపోతే హోలీ ధుర్యాలకు ఎటువంటి అర్థం ఉండదు. జ్ఞానంతో వస్త్రాలను రంగరించుకుంటారు. ఆత్మ ఈ వస్త్రం లోపల ఉంది. ఆత్మ పవిత్రంగా అయినట్లయితే శరీరం కూడా పవిత్రమైంది లభిస్తుంది. ఇది పవిత్రమైన శరీరం కాదు, ఇది సమాప్తమవ్వనున్నది. గంగా స్నానం శరీరానికి చేయిస్తారు, కాని పతిత పావనుడు ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ కారు. పతితంగా ఆత్మ అవుతుంది. ఆత్మ నీటి స్నానంతో పావనంగా అవ్వలేదు. ఇదెవ్వరికీ తెలీదు. వారైతే ఆత్మే పరమాత్మ, ఆత్మ నిర్లేపి అంటారు. ఇప్పుడెవరైతే తెలివైనవారిగా అయ్యారో వారే ధారణ చేయగలరు మరియు చేయించగలరు. ఏ పిల్లల నోటి ద్వారా సదా రత్నాలే వెలువడతాయో వారిని రూప్ బసంత్ అంటారు, అనగా యోగస్వరూపులు, జ్ఞానస్వరూపులు. జ్ఞానం విజ్ఞానం తప్ప పరస్పరంలో ఏది ఇచ్చిపుచ్చుకున్నా సరే వారు రాళ్లు విసురుకుంటున్నట్లే. సర్వీస్కు బదులుగా డిస్సర్వీస్ చేస్తారు. 63 జన్మలు ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకుంటూ వచ్చారు. ఇప్పుడు తండ్రి అంటారు, మీరు జ్ఞానం విజ్ఞానం యొక్క విషయాలను మాట్లాడి వారి మనసును సంతోషపెట్టాలి. వ్యర్థమైన పరచింతన విషయాలను వినకూడదు. ఇది జ్ఞానం కదా. మొత్తం ప్రపంచమంతా ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకుంటున్నారు. పిల్లలైన మీరైతే రూప్ బసంతులు. మీరు జ్ఞానం విజ్ఞానం తప్ప ఇంకేదీ వినకూడదు, వినిపించకూడదు. ఎవరైతే తప్పుడు మాటలు మాట్లాడతారో వారి సాంగత్యం చెడ్డది. ఎవరైతే చాలా సేవ చేసేవారుంటారో వారి సాంగత్యం తీరానికి చేరుస్తుంది. కొంతమంది బ్రాహ్మణులు రూప్ బసంతులుగా ఉన్నారు, అనగా యోగస్వరూపులు, జ్ఞానస్వరూపులుగా ఉన్నారు. కొంతమంది బ్రాహ్మణులై ఉండి తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటారు. అటువంటి వారి సాంగత్యం చేయకూడదు. వారు మరింత నష్టపరుస్తారు. బాబా పదే పదే సావధానపరుస్తూ ఉంటారు. పరస్పరం ఎప్పుడూ తప్పుడు మాటలు మాట్లాడుకోకండి, లేదంటే స్వయం కూడా సర్వనాశనమవుతారు, ఇతరులను కూడా సర్వనాశనం చేస్తారు. అప్పుడిక పదభ్రష్టులైపోతారు. బాబా ఎంత సహజంగా వినిపిస్తారు. బాబా, మేం వెళ్ళి అనేకులకు ఈ జ్ఞానాన్ని ఇస్తామని చెప్పేటువంటి అభిరుచి ఉండాలి. అటువంటి వారే తండ్రికి సత్యమైన పిల్లలు. సర్వీసబుల్ పిల్లలను తండ్రి కూడా మహిమ చేస్తారు. వారి సాంగత్యం చేయాలి. మంచి విద్యార్థుల సాంగత్యంలో ఎవరున్నారు మరియు ఎవరి సాంగత్యంలో ఉండాలి అనేది బాబాను అడిగినట్లయితే చెప్పగలరు. బాబా హృదయాన్ని ఎవరు అధిరోహించారని అడిగినట్లయితే వారు వెంటనే చెప్తారు. సేవ చేసేవారి పట్ల బాబాకు కూడా గౌరవం ఉంటుంది. కొంతమందైతే సేవ కూడా చేయలేరు. ఇలా చాలా మందికి చెడు సాంగత్యం లభించడంతో అవస్థ కింద మీద అయిపోతుంది. అయితే కొంతమంది స్థూల సేవలో బాగున్నారు. వారు కూడా మంచి వారసత్వాన్ని పొందుతారు. అల్ఫ్ మరియు బే అనగా బాబాను మరియు రాజ్యాధికార వారసత్వాన్ని అర్థం చేసుకోవడమైతే చాలా సహజం. ఎవరికైనా సరే కేవలం తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయమని చెప్పండి. కేవలం 2 పదాలున్నాయి, అల్ఫ్ మరియు బే. ఇది పూర్తిగా సహజం. ఎవరొచ్చినా సరే వారికి కేవలం ఇదే చెప్పండి, నన్నొక్కరినే స్మృతి చేయండి అన్నది బాబా ఆజ్ఞ, అంతే.
అన్నింటికన్నా గొప్ప మర్యాద ఇదే. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీకు స్వర్గ వారసత్వం లభిస్తుంది. ప్రతి సెంటర్లోనూ ఈ విధంగా నంబర్వారుగా ఉన్నారు. కొంతమంది వివరంగా అర్థం చేయించగలరు. ఒకవేళ అర్థం చేయించలేకపోతే కేవలం ఈ విషయాన్ని చెప్పండి. కల్పకృతం కూడా తండ్రి చెప్పారు, నన్నొక్కరినే స్మృతి చేయండి, ఇంకే దేహదారులు, దేవతలు మొదలైన వారిని కూడా స్మృతి చేయకండి అని. ఇకపోతే వ్యర్థమైన పరిచింతన విషయాలను, ఫలానా వారిలా అంటారు, ఇది చేస్తారు అన్న విషయాలను ఇవేవీ మాట్లాడుకోకండి. ఈ బాబా మీ చేత హోలీ మరియు ధుర్యాలను ఆడించారు. ఇకపోతే రంగులు మొదలైనవి వేసుకోవడమైతే ఆసురి మనుషుల పని. ఎవరైనా ఇతరుల నిందను వినిపిస్తే వినకూడదు. బాబా ఎంత మంచి విషయాలు వినిపిస్తారు. మన్మనా భవ, మధ్యాజీ భవ. ఎవరొచ్చినా సరే వారికిదే అర్థం చేయించండి. శివ్ బాబా అందరికీ తండ్రి, నన్ను స్మృతి చేసినట్లయితే స్వర్గవారసత్వం లభిస్తుందని వారు చెప్తున్నారు. గీతా భగవానుడు కూడా వారే. మృత్యు ఎదురుగా నిలబడి ఉంది. కావున పిల్లలైన మీ పని సేవ చేయడం, తండ్రి స్మృతిని ఇప్పించడం. ఇది మహామంత్రం. దీనితో రాజధాని యొక్క తిలకం లభిస్తుంది. ఎంత సహజమైన విషయం. తండ్రిని స్మృతి చేయండి మరియు చేయించండి. అప్పుడు నావ తీరానికి చేరిపోతుంది. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, తెలివైన వారిగా అయ్యి అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఎప్పుడూ నోటి ద్వారా రాళ్లు విసిరి డిసర్వీస్ చేయకూడదు. జ్ఞానయోగాల గురించి తప్ప ఇంకేమీ చర్చించకూడదు. రెండవ పాయింట్, ఎవరైతే రూప్ బసంత్లుగా, యోగస్వరూపులుగా, జ్ఞానస్వరూపులుగా ఉంటారో, సర్వీసబుల్గా ఉంటారో వారి సాంగత్యమే చేయాలి. ఎవరైతే తప్పుడు మాటలు వినిపిస్తారో వారి సాంగత్యం చేయకూడదు. వరదానము, జ్ఞానం ద్వారా రావణుడి బహురూపాలను తెలుసుకుని అతడి ఆకర్షణ నుండి ముక్తులుగా ఉండే ధైర్యశాలి భవ. ఏ పిల్లలైతే జ్ఞానం ద్వారా రావణుడి బహురూపాలను బాగా తెలుసుకున్నారో వారి ఎదురుగా అతడు దగ్గరకు కూడా రాలేడు. బంగారు రూపాన్ని ధరించినా, వజ్రతుల్యమైన రూపాన్ని ధరించినా కాని అతడి ఆకర్షణలోకి రారు. అటువంటి సత్యమైన సీతలుగా అయ్యి గీతలోపలుండే లక్ష్యం పెట్టుకుని ధైర్యశాలులుగా కండి. అప్పుడు ఈ రావణుడి యొక్క పెద్ద సైన్యం దాడి చేసేందుకు బదులుగా మీకు సహయోగిగా అవుతుంది. ప్రకృతి యొక్క పంచతత్వాలు మరియు పంచవికారాలు ట్రాన్స్ఫర్ అయ్యి మీ సేవ కొరకు అక్కడికొస్తాయి. స్లోగన్, సేవలలో సఫలతను ప్రాప్తి చేసుకోవాలంటే నిర్మాణ చిత్తం యొక్క విశేషతను ధారణ చేయండి. అవ్యక్త సూచనలు. నిశ్చయం అనే పునాదిని దృఢంగా చేసుకుని సదా నిర్భయులుగా మరియు నిశ్చింతగా ఉండండి. విజయులుగా అయ్యేందుకు పునాది నిశ్చయం. పునాది ఒకవేళ పక్కాగా ఉన్నట్లయితే భవనం కదల్లేదు, నిశ్చింతగా ఉంటారు. ఒకవేళ పునాది కచ్చాగా ఉన్నట్లయితే కొద్దిపాటి తుఫానొచ్చినా కాని, కొద్దిగా భూమి కంపించినా కాని మా భవనం కూలిపోదు కదా, లేక పగుళ్లేమీ రావు కదా అని భయమేస్తుంది. కాని నిశ్చయం అనే పునాది పక్కాగా ఉన్నట్లయితే నిర్భయులుగా మరియు నిశ్చింతగా ఉంటారు. ఓం శాంతి.